డ్రగ్స్ను తరమేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు. మన సొసైటీ నుంచి తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ నుంచి మంచిగా ఎఫర్ట్స్ పెట్టి మనము చాలా ప్రాపర్గా నడుస్తున్నాం. ఒక డ్రగ్స్ నుంచి ఒక ఇండివిజువల్ లైఫ్స్ ఏదైనా ఉంటే చాలా డిస్ట్రాయ్ కూడా అవుతుంది. ఎవరైనా ఇది సొసైటీ కూడా చాలా బ్రేక్ అవుతుంది. మనము పంజాబ్లో చూస్తే చాలా ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నారు, కానీ డ్రగ్స్ నుంచి చాలా సొసైటీ కూడా డ్యామేజ్ అయింది. సో ఈ విషయంలో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మన భూపాలపల్లిలో చూస్తే ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక మంచి కోఆర్డినేటెడ్గా పనిచేసి ఖచ్చితంగా ఒక బ్రైట్ ఫ్యూచర్గా మనము వెళ్తున్నాము. సో దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చేసిన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు, ఎస్పీ గారు, ఆల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీషియల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, అన్ని డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అండ్ స్కూల్ చిల్డ్రన్ అందరికీ నమస్కారం. సో ఈరోజు మన వరల్డ్ యాంటీ డ్రగ్ డేకి మనం ఇక్కడ అవగాహన కార్యక్రమంలో ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. సిమిలర్లీ లాస్ట్ వీక్ కూడా మనం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఒక నషాముక్త్ భారత్ అభియాన్లో మనం ఒక మీటింగ్ కండక్ట్, సిమిలర్లీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం ప్రతి డిపార్ట్మెంట్కు ఇచ్చాం. సో ఒక డ్రగ్ ఈజ్ సైలెంట్ కిల్లర్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇండివిజువల్ బట్ ఆల్సో ఫర్ ద ఫ్యామిలీ. సో ఇట్ షుడ్ బి అవాయిడెడ్. సో బేసికలీ మనం మన ద్వారా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇది లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా కేసు బుక్ చేస్తున్నారు. సిమిలర్గా ఇట్ షుడ్ బి కమ్యూనిటీ డ్రివన్. సో ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఇది ఒక హాలిస్టిక్ అప్రోచ్ ద్వారా మనం ఇట్ షుడ్ బి అ డ్రగ్ ఫ్రీ సొసైటీ. కౌన్సిలింగ్స్, సిమిలర్లీ రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్ని మనం మన మెడికల్ పిహెచ్సిస్ అండ్ హాస్పిటల్స్ మనం పెడుతున్నాం. సో అది అవైల్ చేయాలి. అండ్ ఒక కమ్యూనిటీ డ్రివన్తో మనం ఇది చేస్తే it will be a better people will have a better future. And similarly they should know the ill effects of drugs. So because it not only damages individual, it damages family and society also. So we should ensure that it is a drug free Bhopalpalli. So under oka avgahana kalpinchali and under oka community driven laga we have to ensure that everybody is aware about this ill menace which is prevailing in the society.